క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రోబెట్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి నీ మనసులో చోటిస్తున్నావా? దేవునికి నీ మనసులో చోటిస్తున్నావా? ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనములో దేవుడు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అంటారు. ప్రభువైన యేసు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తూ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని మత్తయి సువార్త 22:37లో యేసు ప్రభువారు మాట్లాడతారు. కాబట్టి అటు పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి నీ మనసులో చోటు ఇవ్వాలి. దేవునికి నీ మనసులో చోటు ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది మనం దేవునికి మనసులో చోటిచ్చి మనం బ్రతుకుతున్నాం? ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా దేవుడు అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. కానీ ఏ అపవాదికైతే చోటివ్వద్దు అన్నాడో ఆ అపవాదికే మనం చోటిస్తున్నాం. అపవాదికి సంబంధించిన కార్యక్రమాల్లోనే మనం బ్రతుకుతున్నాం. ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 4:27లో అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. దేవునికి మనసులో చోటు ఇవ్వడం బదులు ఈరోజు అనేక మంది మన జీవితాల్లో అపవాదికి చోటిస్తున్నాం. అందుకే అపవాది ఈ లోకాన్ని చూపించి ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవప డంబములోనే అనేక మంది కొట్టుకుని పోయేటట్లుగా చేస్తున్నాడు. ఎంత వాక్యం విన్న వాక్యం వ్యర్థమయ్యేటట్టుగా చేస్తున్నాడు అపవాది. కారణం ఏంటంటే మన మనసులో దేవునికి కాకుండా అపవాదికి చోటియ్యడం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూసారా? మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక, తమ మనస్సులో దేవునికి ఎప్పుడైతే చోటు ఇవ్వలేదో చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఈరోజు దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే ఎంత ప్రమాదకరం అంటే దేవుడే తన చేతులతో చేసుకున్న దేవుడే, నిన్ను నన్ను చేసిన దేవుడే నిన్ను నన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు అంటే మన మనసులో దేవునికి చోటిచ్చేవారుగా ఉన్నామా? ఆలోచించండి. దేవుని కార్యాల విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎంతమంది మన మనసులో దేవునికి చోటిస్తున్నాం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి కనుక మనసులో చోటు ఇవ్వకపోతే దేవుడే భ్రష్ట మనస్సుకు మనల్ని అప్పగించేస్తాడు. ఆయన ఒక్కసారి భ్రష్ట మనస్సుకు అప్పగించాడా ఆ మనిషి ఇంకెన్నడూ కూడా మారే ప్రసక్తే లేదు. కాబట్టి దేవునికి మనసులో చోటిద్దాం, అలా బ్రతుకుదామని నన్ను నేను హెచ్చరించుకుంటూ